ఈ రోజున కూడా మరొక శ్రేష్టమైన ఒక వ్యక్తిని గురించి, లేదా దేవుడు మార్చినటువంటి ఆ రూపాంతరాన్ని కలుగు చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకానొక ఊరిలో, ఆ ఊరు సముద్రపు ఒడ్డున ఆ ఊరు ఉంటుంది. సముద్రపు ఒడ్డున చాలా పట్టణాలను మనం చూస్తూ ఉంటాం. మనం ఆంధ్రప్రదేశ్ ఉత్తరానికి వెళ్తే విశాఖపట్నాన్ని మనం చూస్తాం. తర్వాత మన విజయవాడ నుంచి అటువైపుగా వెళ్తే, సముద్రం వైపుగా వెళ్తే మచిలీపట్నాన్ని మనం చూస్తాం. తర్వాత కొంచెం మనం వెనకకు వెళ్తే చీరాలను మనం చూస్తాం. ఇంకొంచెం వెనక్కి వెళ్తే చెన్నైని మనం చూస్తాం. అంటే సముద్రపు అంచులల్లో, ఒడ్డులలో నివసిస్తున్న పట్టణాలను మనం చూస్తాం. అయితే పూర్వకాలంలో ఈ సముద్రపు ఒడ్డున నివసించేటువంటి పట్టణాలని బైబిల్ కాలంలో వాళ్ళు చీకటిలో కూర్చుండిన ప్రజలని బైబిల్లో రాయబడి ఉంది. గలిలయయు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, జబూలూను, నఫ్తాలి, చీకటిలో కూర్చున్న ప్రజలు అని బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువారు అట్లాంటి వాళ్ళు ఎందుకని చీకట్లో కూర్చున్న ప్రజలు ఉన్నారు అనంటే, ఈ మధ్యలో ఉన్నవారు ఊరి వెలుపలకు వెలేసినట్లుగా, ఒక దొంగని వెలేసినట్లుగా, ఒక కుష్ఠరోగిని బయటికి ఊరి లోపల నుంచి బయటికి వెలేసినట్లుగా, లేదంటే ఒక తక్కువ కులం వాడిని బయటికి వెలేసినట్టుగా, ఒక తక్కువ జాతి వాడిని బయటికి వెలేసినట్లుగా ఆ కాలంలో కూడా ఈ తక్కువగా చూడబడుతున్న వారిని ఊరి చివర్లకి, సముద్రపు అంచుల దగ్గరికి వెలుస్తూ ఉండేవాళ్ళు. అందును బట్టే వాళ్ళు చీకటిలో కూర్చున్న ప్రజలుగా బైబిల్ వర్ణిస్తూ ఉందండి. కాబట్టి అట్లాగ ఒక ఊరు ఉంది. ఆ ఊరు కూడా సముద్రపు ఒడ్డున ఉంది. అక్కడున్న ప్రజలు చాలామంది చీకటిలో కూర్చున్న ప్రజల్లాగా ఉన్నారు. అయితే ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆవిడకి దెయ్యం పట్టింది. ఏం పట్టిందండి? దెయ్యం పట్టింది. దెయ్యం చేత ఆవిడ పీడించబడతా ఉంది. అయితే దెయ్యాలు, బైబిల్ దెయ్యం అనంటే ఓన్లీ దెయ్యం అనే కాదు, కానీ ఒక రోగాలను కూడా దెయ్యమని బైబిల్ తెలియజేస్తుంది. యేసు ప్రభువారు ఒక సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఉంటుంది. అయితే ప్రభువు ఆమెను విడిపించేటప్పుడు ఏమంటాడనంటే, 18 ఏళ్ల నుంచి ఈ అబ్రాహాము కుమార్తె దెయ్యం చేత బాధపడుతుంది, నేను విడిపించకూడదా ఈ విశ్రాంతి దినాన అని అంటాడు. అంటే ఆవిడ 18 ఏళ్ల నుంచి దెయ్యం చేత నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. దెయ్యం ఆమెను నడుమును ఉంచేసింది. పేతురు ఇంట్లోనికి వెళ్ళి వాళ్ళ అత్తగారు జ్వరంతో బాధపడతా ఉంటే ప్రభు ఆమెను ఆ జ్వరమును గద్దించగా అది ఆమెను విడిచిపోయినని ఉంటుంది. అంటే ఆ జ్వరాన్ని ప్రభు దెయ్యంతో పోల్చాడు. దెయ్యము ఆవిడలో ఉన్నట్టుగా ప్రభు చెప్పాడు. ఒక మూగవాడి దగ్గరికి, చెవిటివాడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఇలాగ పలికాడు, మూగదైన చెవిటి దెయ్యమా వీనిని విడిచి పొమ్ము అని చెప్తాడు. కాబట్టి రోగాలు కూడా దెయ్యాలుగా, అన్ని రోగాలు కాదు, చాలా రోగాలు దెయ్యాలు ఉండటం వలన ఆ వ్యక్తులు పీడించబడుతూ ఉంటారు. ఈవిడలో ఏ దెయ్యం ఉందో తెలియదు. కొన్ని దెయ్యాలు పాపం కూడా దెయ్యాల వలనే వస్తూ ఉంటాయి. ఉదాహరణకి అపవిత్రాత్మ పట్టిన అనేక మంది బైబిల్లో మనకు కనబడతారు. అపవిత్రత, పాపము, దోషము, దుష్టత్వము, చట్ట కార్యాలు, ఇవన్నీ దెయ్యాల వల్లనే మానవుడు ఆ దెయ్యాలకు లొంగిపోయి, దెయ్యాలకు పర్మిషన్ ఇచ్చేసి ఆ దెయ్యముల వల్ల పాపం చేస్తున్న మానవుల్ని మనం చూస్తున్నాం. రోగాలు కావచ్చు, పాపాలు కావచ్చు, లేదా దేహాన్ని బాధించే దెయ్యాలు అనేకమైనవి మనకున్నాయి. ఇవన్నీ ఆవిడలో లేని దెయ్యం అంటూ ఏది లేదు. ఎన్నో దెయ్యాలు ఆ స్త్రీలో ఉన్నాయి. అట్లాంటి దెయ్యం చేత ఆవిడ పీడించబడతా ఉంటే ఇంట్లో వాళ్ళు ఆవిడని ముందు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టరు, ఇక్కడ అవ్వదమ్మా, పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. పెద్ద హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా ఈవిడలో ఉన్నటువంటి అనారోగ్యం ఏంటి వాళ్ళకి కనబడట్లేదు. దెయ్యం వలన వచ్చేవి మనుషులకు కనపడవు. దెయ్యం వలన వచ్చే రోగాలు కూడా మనుషులకు కనపడదు. అది ఎక్కడికి వెళ్ళినా కనపడదు. దాన్ని తీయాలంటే డాక్టర్ తీయలేడు ఆ దెయ్యాన్ని. దెయ్యానికి ఎవరు సరైన వాళ్ళు? దేవుడే. దెయ్యానికి అసలైనోడు దేవుడే. కాబట్టి దేవుడు తప్ప ఒక దెయ్యం కనుక, దెయ్యం వలన ఏదన్నా మనం బాధించబడుతుంటే
దెయ్యం వలన మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే, దెయ్యం వలన నీ శరీరంలో ఏదన్నా ఉంది అని అంటే అది డాక్టర్ దాన్ని తీర్చలేడు. దెయ్యం వలన కాలేదా డాక్టర్ దాన్ని స్వస్థపరచగలడు. కాబట్టి దెయ్యాల వలన వచ్చేవి మానవులు ఏం చేయలేరు. కాబట్టి ఎన్ని హాస్పిటల్కి తిప్పినా ఆవిడని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఎక్కడెక్కడికో ఆవిడని తిప్పుతున్నారు. తిరిగి 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 అలసిపోయి ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ స్త్రీని వదిలిపెట్టేశారు, తృణీకరించేశారు. ఇంకా వదిలించేసుకుందామని వాళ్ళు సిద్ధపడ్డారు. వీధుల్లోనికి వస్తుంది. దెయ్యాలు పట్టిన వాళ్ళు వీధుల్లోనికి వస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటారు. అందుని బట్టే బైబిల్లో ఉన్న ఒకడు తండ్రి చెప్తాడు, అయ్యా నా కుమారుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, అగ్ని ఉంటే అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళు ఉంటే నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. సముద్రపు ఒడ్డునే ఆ ఊరుంది కాబట్టి ఈవిడకి దెయ్యం పట్టింది కాబట్టి సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కనికరపడి ఆమెని చేతులు పెట్టుకొని బలవంతంగా ఆ సముద్రంలోంచి బయటికి తీసుకొస్తున్నారు. ఎక్కడన్నా మంటలు ఉంటే ఆ మంటల్లో పడిపోతుంది. కొంతమంది ఆ శరీరానికి గాయాలైతే కొంతమంది గాయాలని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. చాలా కుటుంబాలు ఆ ఊరిలో ఉన్నాయి. చాలామంది స్త్రీలు తమ భర్తలతో తమ పిల్లలతో కాపురం చేసుకుంటూ చాలా చక్కగా కుటుంబాలను ఆ స్త్రీలు నడిపించుకుంటూ ఉంటే ఈ స్త్రీ మాత్రం ఒంటరిగా దెయ్యం చేత పీడించబడతా ప్రతిరోజు నరక యాతన అనుభవిస్తున్న స్త్రీగా మనము చూస్తాం. కుటుంబంతో కలిసి సంతోషించలేని స్త్రీ ఈ స్త్రీ. బావి దగ్గర ఉదయాన్నే స్త్రీలు బావి దగ్గరికి నీళ్ళకు వెళ్ళి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఆ కబుర్లు చెప్పుకునేటువంటి స్త్రీల మధ్యలో లేని దౌర్భాగ్యురాలైన స్త్రీగా ఈ స్త్రీని మనం చూస్తాం. రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 3 గుంపుల ఈ స్త్రీని చూస్తున్నారు. మొదటి గుంపు ఈవిడిని చూసి జాలి పడుతున్నారు. అయ్యయ్యో ఏంటి ఈమె జీవితం ఎట్లాగ అయిపోయిందని జాలిపడే గుంపు చూస్తున్నారు. రెండో గుంపు ఎవరు అని అంటే భయపడే గుంపు ఈ స్త్రీని చూస్తే. అంటే కొంతమంది భయపడుతున్నారు ఈ స్త్రీని చూడంగానే. పిల్లల్ని దగ్గరికి వెళ్ళమాక ఆవిడ వచ్చేసిందని ఇళ్లల్లో పెట్టి తలుపులు వేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఈవిడికి పెట్టినటువంటి దయ్యం చాలా భయంకరమైంది. ఇంకొంతమంది ఆ స్త్రీని చూసి గుసగుసలాడుతున్నారు. ఎందుకయిందంటాం ఈవిడికి ఇలాగా? వాళ్ళ అమ్మాయి ఏమన్నా చేసిందా, వాళ్ళ నాన్న ఏమన్నా చేశాడా, వాళ్ళ తాతోళ్ళకి ఇట్టాగ ఏమన్నా పట్టిందా అని హిస్టరీని 7 తరాలను చూస్తున్నారు వీళ్ళు. ఇంక ఈవిడ గురించే వీళ్ళకి టైంపాస్ అయిపోతుంది. వార్తల్లోకి ఎక్కిన స్త్రీ ఈవిడ. పెద్దల రచ్చబండ దగ్గర వాళ్ళు ఈవిడ గురించి కూర్చుంటే వాళ్ళకి టైం గడిచిపోతుంది. ఈవిడ గురించి గుసగుసలాడుకోవడం, ఈవిడ గురించి వార్తలు చెప్పుకోవటం, ఈవిడ గురించి ఎగతాళి చేయటం, ఈవిడ గురించే. కొంతమంది జీవితాలు అలాగ ఉంటాయి అని అంటే ఆ జీవితాన్ని గురించి 1 గంట టైంపాస్ ఈ అవతలోడితో ఏం ముచ్చట్లు పెడతారంటే పలానామా అని అంటే వీళ్ళకి అంత సందడిగా గంటసేపు గడిచిపోద్దు ఆమె గురించి చెప్పుకోవడానికి. అట్లాగా ఉంటాయి కొంతమంది జీవితాలు. అట్లాంటి జీవితం ఈవిడిది. ప్రియులరా, అలాంటి ఆ భయంకరమైన శోధనలో ఉన్న ఆ స్త్రీ అలాగా రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభువారు ఆ స్త్రీకి ఎదురుపడి ఆ దయ్యంతో చెప్పాడు ఈమెను విడిచిపోమ్మని. ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియులరా, రాత్రి గడవంగానే ఒక కొత్త సూర్యోదయాన్ని ఆవిడ చూసింది. రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంది. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఈసారి ఈవిడ ఎక్కడ పడుద్దో, ఎలాగుంటుందో అని. మౌనంగా అలాగ నడుచుకుంటూ తన ఇంటికి బయలుదేరింది. తన ఇంట్లో కూడా చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఏమి గొడవ చేయట్లేదు, చాలా సైలెంట్గా ఉందని. ఆవిడ మామూలు స్థితిలోనికి వచ్చేసింది. చక్కగా తన పనులు తాను చేసుకుంటుంది. వీధుల్లోకి సమాజంలోనికి నిదానంగా వెళ్ళిపోతుంది. నేను ఇలా బాగయ్యావు కారణం ఎవరు అని అడిగితే నన్ను బాగు చేసిన వాడు నజరేయుడైన యేసు అని సాక్ష్యం ఇస్తాం. ప్రియులరా, ఆ స్త్రీ పేరు చెప్పండి. ఆ ఊరి పేరు, ఆ సముద్రం పేరు గలిలయ. ఆ సముద్రపు ఒడ్డునున్న ఆ ఊరి పేరు మగ్దల. ఆ స్త్రీ పేరు మరియా. ఆవిడని బైబిల్ ఏమని పిలుస్తుంది అని అంటే మగ్దలేనే మరియా గురించి
ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. మొట్టమొదట ఈవిడకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మొట్టమొదటిగా నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. 7 దెయ్యములు వదిలించుకున్న మరియా. సాధారణంగా మనం ఏం చెప్పుకుంటాం ఈ స్త్రీ గురించి అని అంటే, 7 దెయ్యాలు వదిలిపోయిన మరియగా మనం చెప్పుకుంటాం. దెయ్యాలు వదిలిపోతాయి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోతాయి. నువ్వు ప్రార్థన చేసుకున్నా దెయ్యం వదిలిపోద్ది. అయితే ఈ వదిలిపోయిన దెయ్యము వదిలిపోయినట్టుగా ఉంటుందా? ఉండదు. మళ్ళీ అది రేపు మన దగ్గరికే వస్తుంది. వదిలిపోయిన మరుక్షణమే మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మరలా నీలోనికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. బయట ఉండలేదు దెయ్యం. దెయ్యాలకి బయట ఉండడానికి దెయ్యాలకు అసలు ఇష్టపడవు. బయట ఉండడానికి అసలు ఇష్టపడవు దెయ్యాలు. ఉంటే మనలోనే ఉండాలి, లేదంటే ఇంక అవి చచ్చిపోవాలి. 2 వాటికి ఉన్న పరిష్కారాలు దెయ్యాలకి. బయట ఉండలేవు ఈ దెయ్యాలు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. దానికి ఏం దొరకలేదంట? విశ్రాంతి దొరకలేదు. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. బయట ఉండలేదు. మనల్ని వదిలిపెట్టిందంటే మనలో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోయిందంటే అది బయట ఉండలేదు, బయట అక్కడ బతకలేదు. కొంతమందిని మనం ఇలా తిడతా ఉంటాం కదరా, రే నువ్వు బయటికి వెళ్తే అక్కడ బతకలేవురా అని అంటాం కదా. దెయ్యం పరిస్థితి కూడా అదే. బయటికి వెళ్తే ఆ దెయ్యం వాడు ఎక్కడ బతకలేడు. కాబట్టి వాడి ప్లాన్ ఏంటంటే, వదిలే వచ్చిన నా ఇంటికి నేను మరలా వెళ్తాను అని అనుకుంటాడు. మనమంటే ఎంత ఇష్టమో చూడండి, మనమంటే ఎంత ప్రేమో దెయ్యానికి చూడండి. వదిలి వచ్చిన నా ఇంటికి, అది ఎవరిల్లంట? వాడికేదో మనం రాసిచ్చినట్టు ఆ ఇల్లుని, ఇది నా ఇల్లు అని అంటున్నాడు. మన ఇల్లు కాదు, వాడిల్లు అంట ఇది. ప్రియులరా, వాడిల్లు అని అంటున్నాడు. అది బయట తిరుగుతూ ఉంది. మళ్ళీ ఎందుకు వచ్చింది అని అంటే, అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచింది. ఎంతమందిని తీసుకొచ్చిందంటే ఇప్పుడు 7 దెయ్యాలు. అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఎన్ని దెయ్యాలు? 1 దెయ్యమే. అంటే దానికి చోటు ఒక్కదానికే ఉంది లోపల. అయితే అది మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి ఎంతమందిని తీసుకొని వచ్చింది? 7. చోటు పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు పెరిగింది. అంటే మనోడు దాన్ని పెంచాడు ఇంకా చోటుని. ఎంతమంది అయినా రండి, చోటు చాలా ఖాళీగా ఉంది హృదయంలో అని హృదయాన్ని విశాలపరిచాడు. ప్రియులరా, దెయ్యాలను పెంచుతున్నామా తగ్గిస్తున్నామా? తగ్గించుకుంటా రావాలి దెయ్యాలని. దెయ్యాలు పెరిగిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి. నేను ఒక ఆశీర్వాదము అంటే ఏంటి బ్రదర్ అని ఒక అన్నయ్య నాకు అడిగాడు. నేను చెప్పాను, అన్నయ్య ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తాను చూడు. అప్పు చేయడం ఆశీర్వాదం కాదు, అప్పు చేస్తూ చేస్తూ వెళ్ళటం ఆశీర్వాదం కాదు, అప్పు తీరుస్తూ వెళ్ళటం ఆశీర్వాదం అని చెప్పా. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనకు ఆశీర్వాదం ఉందా లేదా? చేస్తే వెళ్తున్నాం, ఇది తీర్చడానికి ఇంకో చోట అప్పు, అది తీర్చడానికి ఇంకో చోట అప్పు. అది ఆశీర్వాదం కాదు. అప్పు తీర్చుకుంటూ వెళ్ళాలి. దీన్ని నేను చూశాను. నేను ఒకసారి బాగా అప్పుల పాలైపోయాను. ఒక చోట కట్టడానికి ఇంకో చోట తెస్తున్నాను. ఈ 2 రూపాయల వడ్డీతో 5 రూపాయల వడ్డీకి తెస్తున్నాను. భరించలేక మోకాళ్ళేసి ప్రార్థన చేశాను, ప్రభువా ఈసారి నేను చేయకూడదు, నేను తీర్చాలి ప్రభువా అని అన్నాను. తర్వాత నుంచి ఏం జరిగిందో తెలుసా అండి? ఇక చేయటం మానేసి తీర్చడం మొదలుపెట్టాను. తీర్చడం ఆశీర్వాదం. కాబట్టి దెయ్యాలను పెంచకూడదు, దెయ్యాలను మనం తగ్గిస్తూ ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెయ్యం పట్టుకొని మానవుడు బాధింపబడుతున్నాడు. దెయ్యాన్ని యేసు ప్రభు 7 దెయ్యాలని వెళ్ళగొట్టాడు. 7 దెయ్యాలు అని అంటే మామూలు విషయం కాదు.
అక్కడ ఏం రాశాడండి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 7 దయ్యాలు ఉంటే పరిస్థితి ఏంటో అక్కడ రాశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనంలో, అందుచేత ఆ మనుష్యుని కడపడే స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చాలు, 7 దయ్యాలు పట్టిన వాళ్ళ స్థితి మొదటి స్థితి కంటే చాలా చెడ్డదవుతుంది. అంటే దేవుడు ఈ మగ్దలేన మరియని ఆయన ఎలా విడిపించాడు అని అంటే, భయంకరమైన ఆ చెడ్డ స్థితిలో నుంచి ప్రభు విడిపించాడు. ప్రియులరా, దెయ్యాలని వదలటం అసలు విషయం కాదు, కానీ ఆ దెయ్యాలు మరలా రాకుండా ఈవిడ కాపాడుకుంటుంది చూసారా, అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం చెప్తామా అండి? గట్టిగా చెప్పండి. దెయ్యాలు వదులుతాయి నేను కాదనట్లేదు. ఈరోజు పట్టిన దెయ్యం ఈ రాత్రిగా వదిలొద్దు నేను కాదనట్లేదు. అయితే దాన్ని నువ్వు జీవితాంతం వదిలించుకున్నట్టుగా ఉండాలి. సీరియల్ దెయ్యం ఉంది, దాన్ని ఈరోజు వదిలేస్తావు, ఈ 40 రోజులు, 41వ రోజున మళ్ళీ పట్టుకుంటావుగా. కానీ జీవితాంతం వదలాలి దాన్ని. సినిమా అనే దెయ్యం ఉంది, ఈ 40 రోజులు చూడకుండా ఉంటావు, 41వ రోజున మళ్ళీ చూస్తావుగా. కానీ జీవితాంతం ఆ సినిమా దెయ్యాన్ని వదిలించుకోవాలి. బూతులు అనే దెయ్యం ఉంది, 1-2 రోజులు, ఈరోజు ఆదివారం కదా అని మెదలకుండా ఉంటావు, సోమవారం మొదలు పెడుతున్నావుగా. బూతులు అనే దెయ్యాన్ని వదిలించుకోవాలి. భార్యని కొట్టే దెయ్యాలు, భర్తను నిందించే దెయ్యాలు, ప్రియులరా వస్త్రధారణ అనే దెయ్యాలు వదిలించుకోవాలి. దెయ్యాల్ని ఈవిడ యేసు ప్రభు దెయ్యం వదలగొట్టడం కాదు, దెయ్యం యేసు ప్రభు ఆ 7 దెయ్యాలని వదలగొట్టిన తర్వాత ఈవిడ చేసిన పని ఏంటంటే, ఆ దెయ్యాలు ఇంకా తన జీవితంలో ఎప్పుడు రాకుండా కాపాడుకుంటూ వచ్చిన స్త్రీ ఈవిడ. అందుకే ఈవిడ చాలా గొప్ప స్త్రీ మగ్దలేన మరియ. దెయ్యములను వదిలించుకున్న స్త్రీగా మనము చూస్తున్నాం. ఆ దరిద్రాన్ని వదిలించుకున్న స్త్రీగా మనము ఈ స్త్రీని మనం చూస్తున్నామండి. కాబట్టి ప్రియులరా, దెయ్యం పట్టిన వాళ్ళు ఎందుకు ఆ దెయ్యాలు, వెళ్ళిపోయిన దెయ్యాలు మరలా వస్తున్నాయి అని అంటే, మరలా మనం ఖాళీ ఉంచుతున్నాం, చోటులో మరలా ఉంచుతున్నాం. యేసు ప్రభువారు ఒకసారి సేన అనే దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళాడు, గెరాసైనుల దేశం. అప్పుడు ఆ దెయ్యాలంటాయి, దావీదు కుమారుడా, మాతో నీకేమి పని, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. తర్వాత ఆ దెయ్యాలు ఏం బతిమలాడుకుంటాయంటే, మమ్మల్ని ఇక్కడి నుంచి వదిలిపోమ్మని చెప్పొద్దు అని అంటాయి. పర్మిషన్ అడుగుతుంది, ప్రభువా సరే మమ్మల్ని వదిలితే వదిలిచ్చావు, కానీ మమ్మల్ని ఎక్కడికి పంపించమంటున్నాయి ఆ దెయ్యాలు? పందులలోనికి పంపించమంటున్నాయి. వీళ్ళలోకి వచ్చేటప్పుడు అడిగాయి ఆ ప్రభువుని? అడగల. వేట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాయి, పందుల్లోకి వెళ్ళటానికి పర్మిషన్ అడుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. అదేంటంటే, మనలో రావడానికి ప్రభువుని పర్మిషన్ అడగాల్సిన అవసరంలా. ఎందుకు అని అంటే, మనమే పర్మిషన్ ఇచ్చేస్తాం కాబట్టి. వాటిలోకి వెళ్ళటానికి అవి పర్మిషన్ అడుగుతున్నాయి. ఎందుకు అని అంటే, పందులు వీటిని రానివ్వవు కాబట్టి. పందులకు ఇష్టం లేదు దెయ్యాలు రావటం. యేసు ప్రభు ఆజ్ఞాపెత్తేనే అవి వెళ్తాయి. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, మనం దెయ్యాలతో జీవితాంతం బతుకుతామేమో, పందులు ఒక్క క్షణం కూడా దెయ్యంతో బతకడానికి ఇష్టపడవు. వెంటనే పందులు ఏమైనాయి? సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయినాయి. కాబట్టి మనుషుల కంటే పందులే నయం అనిపిస్తుంది. మనుషులు దెయ్యాలతో సహజీవనం చేస్తారు, కానీ పందులు గడపడానికి ఇష్టపడట్లేదు. ప్రియులరా, అయితే ఈ స్త్రీ కూడా ఆ పందులు వదిలించుకున్నట్లుగా వదిలించుకోవాలనుకుంది దెయ్యాలని. 7 దెయ్యాలని వదిలించేసుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. ఎంతకాలం మనం దెయ్యాలతో కాపురం చేస్తామండి? దెయ్యాలను వదిలించుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన స్త్రీగా, మారు మనసు పొందిన స్త్రీగా మనము చూస్తూ ఉంటాం. రెండవదిగా ఈవిడెవరు అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచన భాగంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనంలో, యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు, జబదేయి కుమారుల తల్లియు ఉండిరి. నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. వెంబడించిన
మగ్దలేనే మరియా. మొదటిదిగా ఈవిడ ఏ మరియా అంట? 7 దెయ్యాలని వదిలించుకున్న మరియా. వదిలిపోయిన మరియా కాదు, వదిలించుకున్న మరియా. రెండవదిగా ఈవిడ ఎవరు అని అంటే వెంబడించిన మరియా. ఎవరిని వెంబడిస్తుంది అని అంటే యేసు ప్రభువుని వెంబడిస్తుంది, ఆయన శిష్యులను వెంబడిస్తుంది. వెంబడిస్తున్నటువంటి మరియాగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈవిడ జీవితాన్ని బాగు చేశాడో ఈవిడ వెంటనే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. యేసు ప్రభు కూడా కనికరపడి ఏంటమ్మా నీ బాధ అని అడిగితే ఈవిడ చెప్పుకుంటుంది, ప్రభువా నన్ను ఇంటికి వెళ్ళొద్దని చెప్పొద్దు, మా ఊరు వెళ్ళిపోమని నాతో పలకొద్దు, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉంటాను, మీకు సేవ చేస్తాను, నేను ఎలాంటి సహాయం చేయగలను అలాంటి సహాయం చేస్తాను అని చెప్తూ ఈవిడ వాళ్ళని వెంబడిస్తుంది. ఆ యేసు ప్రభువుని 12 మంది శిష్యులని, అంతకంటే యేసు ప్రభు పక్కన 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యులని వాళ్ళందరినీ ఈవిడ వెంబడిస్తుంది. వాళ్ళు ఒకవేళ బట్టలు ఉతకమని ఇచ్చి ఉంటారేమో, బట్టలు ఉతుకుతుంది. వాళ్ళు తిన్న ప్లేట్లని ఈవిడ కడుగుతుంది. పిల్లరా వాళ్ళకి ఏం కావాలో ఆ రొట్టెలు అవి చేసి పెడుతుంది, వంట చేసి పెడుతుంది. వాళ్ళకి పరిచర్య చేస్తున్న మగ్దలేని మరి మనం చూస్తాం. వెంబడిస్తూ ఏం చేస్తుంది అంటే పరిచర్య చేస్తుంది. ఒకవేళ డబ్బులు లేవా వాళ్ళ దగ్గర, ఆస్తితో పరిచర్య చేసింది. ఇందాక లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఆస్తితో పరిచర్య చేసిన వారిగా వాళ్ళని మనము చూస్తాం. డబ్బులు కూడా ఈవిడ ఎదురు పెడుతూ ఈవిడ మగ్దలేని మరియా పరిచర్య చేస్తుంది. వెంబడించిన మరిగా మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఆవిడ బట్టలు దిగుతుంది, ఆవిడ అంట్లు తోముతుంది, ఆవిడ వంట చేస్తుంది. ఆ కూరగాయలు, ఆ బియ్యము, ఆ గోధుమ పిండి ఈవిడ డబ్బులతో ఈవిడే కొంటుంది. ఈవిడికి ఏమైనా ఉపయోగమా? ఈవిడికేం ఉపయోగం లేదు. దెయ్యం వదిలిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా లేదా పెళ్ళి కాకపోతే పెళ్లి చేసుకోవటము, పెళ్ళి అయితే భర్తతో పిల్లలతో ప్రశాంతంగా బతకటము, ఇట్లాంటివి చేయొచ్చు. అయితే ఈవిడ వెంబడించడం వల్ల ఈవిడకేం ఉపయోగం లేదు, అక్కడ లాభాలేం లేవు. అయినా కానీ ఈవిడ వెంబడిస్తుంది. మనం కూడా వెంబడిస్తున్నాం. అయితే ఎందుకని వెంబడిస్తున్నా? ఈ ప్రశ్న ఈరోజు నేను మీకు వేస్తున్నా. యేసు ప్రభువుని మనం వెంబడిస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? అసలు ఇప్పుడు చర్చికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏం కావాలి మనకి? దేనికోసం నువ్వు మందిరానికి వస్తున్నావు? దేనికోసం నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? యేసు ప్రభు ఒకసారి 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిన తర్వాత ఇంకా ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ జనాలు వచ్చేస్తున్నారు. అప్పుడు పక్కన పేతురు అడిగాడు, ప్రభువా అసలు నువ్వంటే ఎంత అభిమానం ప్రభువా వీళ్ళకి? ఈ 5,000 మందికి 5,000 మంది 10,000 మంది అయిపోయారు, ఎంతమంది జనాలు వస్తున్నారు ప్రభువా, అసలు వీళ్ళని చూడు ప్రభు అని అడిగితే అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నేను రెఫరెన్స్ చెప్పను, బైబిల్లో ఆ మాట రాయబడి ఉంది. యేసు ప్రభు అంటాడు, పేతురు నువ్వు వీళ్ళని నమ్మి మోసపోతున్నావా? ఈ జనాలను అసలు నమ్మమాకు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు చెప్పనా అని అడిగితే, ఎందుకు ప్రభు అని అడిగితే, మొన్న ఆ రోజున మనం 5 రొట్టెలు 2 చేపలు వీళ్ళకి పంచాం కదా, మళ్ళీ పంచుతామని వస్తున్నారు వీళ్ళు అంటున్నాడు. వీళ్ళని నమ్మటానికి వీలు లేదు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు వెనకాలని అడిగితే 5 రొట్టెలు 2 చేపల కోసం. రొట్టెల కోసం వెంబడిస్తున్నావా? చేపల కోసం వెంబడిస్తున్నావా? ఇల్లు కట్టుకోవాలని వెంబడిస్తున్నావా? ఉద్యోగం రావాలని వెంబడిస్తున్నావా? దేనికి, ఏ లాభం కోసం నువ్వు దేవుని వెంబడిస్తున్నావు? ప్రియులరా, ఏం లాభం లేదు. అయినా ఈవిడ వెంబడిస్తున్నట్లుగా మనం ఎదురు పెట్టి మరీ ఖర్చు పెట్టి వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తాం. హృదయపూర్వకంగా వెంబడిస్తున్నట్లుగా, లాభం అపేక్షించకుండా వెంబడిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మనం గట్టిగా ఒక అరగంట ప్రార్థన చేసామంటే చాలండి, దేవుని దగ్గర నుంచి ఎన్నో లాభాలు మనం కోరుకుంటాం. అయితే ఈవిడ ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా నేను వెంబడించాలి ప్రభు అని తీర్మానం చేసుకుంది. ఇంకో విషయం చెప్తాను చూడండి, ఈవిడ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తుంది. వాళ్ళు లోయల్లోనికి వెళ్తే లోయల్లోనికి వెంబడిస్తుంది, కొండ మీదకి ఎక్కితే కొండ మీద వెంబడిస్తుంది, యేసు ప్రభువాన్ని అప్పగిస్తే
అక్కడ వెంబడిస్తుంది. యేసు ప్రభువు వారిని సిలువ వేసినప్పుడు మనం చదివిన వాక్య భాగం అదే. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, ఆయన వెంబడించిన స్త్రీలు ఉన్నారు. వారిలో మగ్దలేని మరియ కూడా ఉంది. సిలువ యొద్ద నిలవబడిన మగ్దలేని మరియ మనకు అక్కడ కనబడుతుంది. సిలువ దగ్గర వెంబడిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత ఇంక అందరూ ఇంక అయిపోయిందని సమాధి కార్యక్రమం చేసి ఎవరి దారి ఆడు వెళ్ళిపోతే, అయినా కానీ ఆ ఆఖరి క్షణం, ఆ శవం కుళ్ళిపోయే వరకు కూడా ఆ దేహాన్ని చూడటానికి ఈవిడ వెంబడిస్తుంది. మరణం వరకు వెంబడించిన స్త్రీగా మనకు కనబడతాం. ప్రియులరా, మనము ఎలా వెంబడిస్తున్నాం? సంతోషంగా ఉన్నప్పుడే వెంబడిస్తాం. శ్రమలు వస్తే వేరే దారులు మనం వెతుక్కుంటాం. అయితే ఈ మగ్దలేని మరియ మరణం వరకు వెంబడిస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. వెంబడిస్తున్న మరియగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఎదురు పెడుతుంది, ఎదురు ఖర్చు పెడుతుంది. ఒక దైవజనుడు ఇలా చెప్పాడండి, మనం సంపాదించే డబ్బులు లేదా మనకున్నటువంటి సమయము ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద పెట్టుబడి పెట్టాలి. కొంతమందికి రిటైర్మెంట్ అయితే డబ్బులు వస్తాయి, 25 లక్షలు 30 లక్షలు డబ్బులు వస్తాయి. అప్పుడు వాళ్ళు పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. ఈ డబ్బులతో మనం ఏం చేద్దాం? పొలం కొందామా, ఇల్లు కడదామా, లేదంటే బాగా అమ్మాయికి ఎక్కువ కట్నం ఇచ్చి వన్నన్న అల్లుడి మీద పెట్టుబడి పెడదామా అని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈవిడ ఎక్కడ పెట్టుబడి పెట్టింది అని అంటే ప్రభువు దగ్గర పెట్టుబడి పెట్టింది, దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టింది, శిష్యుల దగ్గర పెట్టుబడి పెట్టింది, దేవుని పరిచర్యలో పెట్టుబడి పెట్టింది. ప్రియులరా, అక్కడ ఆత్మ సంబంధమైన విషయంలో మనం పెట్టుబడి పెట్టాలి. ఒకసారి అంటే ఒక ఉద్యోగస్తుడు ఏంటండి, ఉద్యోగం చేసుకుంటా సడన్గా ఒక పల్లెటూరుకి వెళ్ళాడంట. పల్లెటూరులో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రెసిడెంట్ గారు, ఈ ఊరిలో నేను ఒక స్థలం కొందాం అనుకుంటున్నాను, ఏదన్నా ఒక చిన్న స్థలం ఇప్పించండి, ఒక సెంటు స్థలం ఇప్పించండి అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు బాగా ఉద్యోగస్తుల్లా కనబడుతున్నావు కదయ్యా, ఇన్షర్ట్ వేసుకున్నావు, టై కట్టుకున్నావు, బూట్లు వేసుకున్నావు, ఏ ఊరి మీదని అడిగితే నాది పట్టణం పలాని సిటీ అన్నాడండి. మరి అక్కడి నుంచి వచ్చి ఏడ కొంటానంటావు ఏంటి, ఈ పిచ్చి చెట్ల మధ్యలో, వీట్ల మధ్యలో, ఇక్కడే పెద్ద రేటు కూడా ఉండదు, మహా అంటే ఒక 5,000 ఉంటుంది సెంటు అని అడిగితే, పర్లేదండి నేను అదే కొనుక్కుంటాను అన్నాడంట. 5 సెంట్ల స్థలాన్ని, 1 సెంటు స్థలాన్ని 5,000కి కొన్నాడంట. తర్వాత వారం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చాడంట, సార్ ఇంకో సెంటు స్థలం ఇప్పించండి సార్ అన్నాడంట. అప్పుడు సరే నీ కర్మ అని ఇంకో సెంటు స్థలం 5,000కి ఇప్పించాడంట. నెల ఆగిన తర్వాత నాకు ఇంకొక 5 సెంట్లు కావాలని వచ్చాడంట ప్రెసిడెంట్ గారి దగ్గరికి. అప్పుడు ఆయన అన్నాడంటే, ఈడేడు పిచ్చోళ్ళలాగా దొరికాడు మనకి అని చెప్పి 5,000ని కాస్త 10,000 చేశాడంట. ఈ మధ్య రేట్లు పెరిగినాయి అయ్యా, 10,000 అయినాయి, నీ ఇష్టమైతే కొను అని అన్నాడంట. పర్లేదండి కొంటాను, 10,000 కొన్నాడంట. తర్వాత సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చాడంట, సార్ ఇంకా నాకు స్థలాలు కావాలి ఇప్పించండి అని అడిగితే, అప్పుడు నువ్వు కాసేపు పక్కన కూర్చొని ప్రెసిడెంట్ గారు ఊరోళ్ళని పిలిచి, మరి నాయన ఒక పిచ్చోడు మనకు దొరికాడరా నాయన, ఆ పిచ్చోడిని నేను పిలుస్తాను, మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్మండి, మీరు నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి అని స్థలం 20,000 చెప్తాం, సెంటుని 20,000 అని చెప్తుంటే, పర్లేదండి 25,000 కొంటానని 25,000 పెట్టి కొన్నాడంట. చివరికి ఇంకా కొనాలని ఆశపడుతున్నాడు. కొనాలని ఆశపడి ఇక ఇల్లుంటే ఇల్లు అమ్మేసేసాడు. ఉద్యోగమే రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ అయిన డబ్బులు కూడా అమ్మేశాడు. అతనికి పట్టణంలో ఉన్నాయి కూడా ఏదన్నా ఉంటే అది అమ్మేసేసుకొని, అన్నీ అమ్మేసేసుకొని, బంగారం కూడా అమ్మేసేసుకొని ఆ ఊరిలో సగం మొత్తం స్థలాన్ని అతనే కొన్నాడు. పిచ్చోళ్ళగా అతన్ని చూశారు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే వాళ్ళ ఊరి మధ్యలో నుంచే పెద్ద హైవే పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క సెంట్ ఎంత పలికింది అని అంటే 1 సెంటే 10 లక్షలు అలా విలువ పెరిగిపోయేసరికి అప్పుడు ఆ ఊరోళ్ళందరూ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి ప్రెసిడెంట్ గారితో అన్నారంట, ప్రెసిడెంట్ గారు ఆడి కాదండి పిచ్చోడు, మనం పిచ్చోళ్ళం ప్రెసిడెంట్ గారు, మనం అన్నీ అమ్మేసేసాం ప్రెసిడెంట్ గారు అని అన్నాడంట. ఎంతగా ఎవరు ఆయన అని అడిగితే, ఆయన ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తుడు. ఆయనకు తెలిసింది ఆ ఊరు నిండా హైవే పడుతుందని. వెంటనే సమాచారాన్ని తెలుసుకున్న ఆయన ఇంకా కొండ మొదలుపెట్టాడు. ప్రస్తుతాన్ని చూశాడా, భవిష్యత్తును చూశాడా? భవిష్యత్తును చూసి పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ పెట్టుబడి పెడితే మనం ఏం తీసుకొని వెళ్ళలేం. ఇక్కడ మనం ఇంటిని తీసుకొని వెళ్ళలేం. మనం ఒక ఇల్లు కడితే అందులో ఇటుక రాయి కూడా నీతో పాటు రాదు. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక గొడవ జరిగిందండి.
పక్కన వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి గొడవ జరిగింది. ఏంటా గొడవ అంటే, వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక బెత్తెడు స్థలం కొంచెం జరిపి కట్టుకున్నారు. వాళ్ళు అంటారు, ఈ స్థలం మాదమ్మ, బెత్తెడు నువ్వు మా దాంట్లోకి వచ్చి కట్టుకున్నావు అని అంటారు. దాదాపుగా ఆ ఇల్లు పూర్తయ్యే వరకు భయంకరమైన గొడవలు జరిగాయి ఆ బెత్తెడు స్థలం కోసం. సంవత్సరం ఆగిన తర్వాత ఏ ఆడవాళ్ళు అయితే అటామ ఇటామ గొడవ పెట్టుకున్నారో అటు ఆమా లేదు, ఏమా లేదు, ఇల్లులు మాత్రం ఆడే ఉన్నాయి. మనం సంపాదించే మొత్తం ఈడే ఉంటాయి, మన ఇల్లు ఈడే ఉంటుంది, మన ఉద్యోగం ఇంకోటి చేస్తాడు. ప్రియులరా, మన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పెట్టుబడి పెడితే ఇక్కడే ఉంటాయి. కానీ ప్రభువు దగ్గర పెట్టుబడి పెట్టు, మందిరంలో పెట్టుబడి పెట్టు, పరిచర్యలో పెట్టుబడి పెట్టు, ఆత్మ సంబంధమైన విషయాల్లో పెట్టుబడి పెట్టు, దేవుడు పరలోకంలో గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ప్రియులరా, ఈవిడ అలాగా వెంబడిస్తూ పెట్టుబడి, ధనాన్ని పెట్టుబడి పెడుతుంది. రెండవదిగా సమయాన్ని కూడా పెట్టుబడి పెడుతున్న మరియగా మనం చూస్తాం. ఏం పెట్టుబడి పెట్టిందంటే ఈవిడ ఏంటనే సమయాన్ని పెట్టుబడి పెడుతుంది. 40 రోజులు వచ్చే మరియ కాదు ఏమో. ఈ మధ్య ఈ 40 రోజుల భక్తి ఎక్కువైపోయిందండి. మా ఇళ్ళ దగ్గర తెగ ఎప్పుడు చర్చికి వెళ్ళినాడు కూడా ఈరోజు వెళ్తున్నాడు. తెల్లారుజామున లేచి మరీ వెళ్తున్నాడు. వాళ్ళకి తెల్లారుజాములు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇటు మరలా 41 రోజున కనపడ్డండు. ప్రియులరా, 40 రోజుల మరియ కాదు ఈ మరియ. 7 శుక్రవారాల మరియ కాదు, 7 బుధవారాల మరియ కాదు, ఆదివారం మరియ కాదు. ఈవిడ ప్రతి దినము ప్రభువుకు సమయాన్ని ఇచ్చే మరియ, ప్రతి దినం మందిరానికి సమయాన్ని ఇచ్చే మరియ, ప్రతి క్రమంలో కనబడే మరియ. ఈ మరియ ఎక్కడ ఆబ్సెంట్ కాదు. బుధవారమైనా వస్తుంది, శనివారమైనా వస్తుంది, శుక్రవారం స్త్రీల కూడికలైనా వస్తుంది, ఆదివారం ముందే కూర్చుంటుంది. ప్రియులరా, ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ దేవుని సేవకులను వెంబడిస్తున్న ఈ మగ్దలేనే మరియను మనం చూస్తాం. తన జీవితంలో తన సమయాన్ని పెట్టుబడి పెట్టిన మరియగా మనం చూస్తాం. మరి నీ సమయాన్ని నువ్వు ఇస్తున్నావా ప్రభువుకి? ఆదివారంకి మాత్రమే, లేదంటే ఇట్లాంటి క్రమాలకు మాత్రమే పరిమితం చేస్తున్నావా? అన్ని సమయాల్లో వెంబడిస్తున్న మరియగా మనం చూస్తాం. అన్ని పరిస్థితుల్లో వెంబడించిన మరియా, అన్ని సమయాల్లో వెంబడించిన మరియా, అన్ని విషయాల్లో పెట్టుబడి పెట్టిన మరియగా మనం చూస్తాం. వెంబడించిన మరియగా మనము చూస్తాం. మూడో విషయం, అసలైన విషయం చెప్తాను చూడండి, ముగిస్తున్నాను ఒక 5 నిమిషాలు. నేను చెప్పిన మాట అందరూ పలకండి. కృతజ్ఞత కలిగిన, గట్టిగా చెప్పండి, కృతజ్ఞత కలిగిన మగ్దలేనే మరియా. ఈవిడలో ఉన్నటువంటి వెంబడించడం గల కారణం ఏంటి? యేసు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత అరిమత యోసేపు సిలువ మీద నుంచి యేసు ప్రభువుని దించి సమాధిలో పెడతాడు. ఈవిడ కూడా వెళ్ళి ఆ సమాధి ఎక్కడ పెట్టబడ్డాడో దొంగచాటుగా చూస్తూ ఉంది. ఆయన ఉంచబడిన చోటు చూసిందని బైబిల్లో రాయబడి ఉంది. 3 రోజులు గడిచింది. 3వ రోజున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, అసలు ఇంకా ఎవరు లెగకముందే, ఆ ఊరిలో ఎవ్వరు లెగకముందే ఈవిడే ముందు లేచి, బహుశా నిద్రపోయి ఉండదు ఆ రోజున, నిద్రపోకుండానే వెంటనే లెగిసి ఆ సుగంధ ద్రవ్యాలని కొని ఈవిడ ఆ సమాధి దగ్గరికి వస్తుంది. సమాధి దగ్గరికి వచ్చింది. సమాధిలో చూస్తే ఎవరు లేరు, సమాధి రాయి పక్కన ఉంది. లోపలికి తొంగి చూస్తే 2 దేవదూతలు ఉన్నారు. యేసు ప్రభు తల వైపున ఒకళ్ళు, కాళ్ళ వైపున ఒకళ్ళు ఉన్నారు. ఆయన వస్త్రాలు ఒక చోట చుట్టబడిన చూసింది. చూసి వాళ్ళు చెప్తున్నారు, అమ్మ ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పంగానే ఆ సమాచారాన్ని బయటికి వెళ్తుంది. బయటకు కూర్చొని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభువుని ఎవరు తీసుకుని వెళ్ళారని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభువే తోటమాలి రూపంలో కనబడ్డాడు. అయ్యా, ఆయన ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాను అని చెప్తుంది. యేసు ప్రభు చనిపోయినా, ఆయన దేహం కుళ్ళిపట్టే స్థితిలోనికి వచ్చినా, ఆయన వలన ఆయనలో ఎటువంటి శక్తులు లేవని తెలిసినా, ఇంకా అంతా అయిపోయిందని తెలిసినా, అవసరమైతే ఆయన శవాన్ని, యేసు ప్రభు శవాన్ని నేను భుజాన పెట్టుకొని వెళ్తానయ్యా, ఆయన ఎక్కడున్నాడు నాకు అప్పగించండి అయ్యా అని ఆవిడ బతిమలాడుతుందని అంటే, ప్రియులరా, ఎందుకని అంత ప్రేమించిందో చెప్పనా? ఎందుకని అంత ప్రేమించింది అని అంటే, అంత భయంకరమైన స్థితిలో నుంచి ప్రభువు ఆమెని గతంలో విడిపించాడు. మర్చిపోలేకపోతుంది. ఊర్లో వాళ్ళందరూ వెలివేశారు. అందరూ వెలవేసిన ఆయన ఆదరించాడు. ఆ విషయాన్ని మర్చిపోలేకపోతుంది. 7 దెయ్యాలు పట్టి ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది. ఎవడు పడితే వాడు ఒకవేళ చెయ్యేసి ఉంటాడు. ప్రియులారా, ఆయన విడిపించాడు ఆ స్థితిలో నుంచి. మర్చిపోలేకపోతుంది. ప్రభువు చేసినటువంటి ఆ
గొప్ప మేలుకి, ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యానికి, ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప స్వస్థతకి, తన జీవితంలో ఊహించని కార్యానికి కృతజ్ఞత కలిగి వెంబడిస్తుందండి. ఆ కృతజ్ఞత నీకుందా? ఎన్ని మేలులు చేశాడు నీ జీవితంలో, ఎన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో, ఎన్ని కార్యాలు చేశాడు నీ బిడ్డల జీవితంలో, ఎన్ని రోగాల నుంచి విడిపించాడు నిన్ను, ఎంత భయంకరమైన అప్పుల్లోంచి విడిపించాడు నిన్ను. కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగిన మరి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఆవిడ మర్చిపోవట్ల. అందరూ మర్చిపోయి అక్కడోడక్కడ పారిపోయి దాక్కున్నాడు సిలువ వేసిన తర్వాత. ఎవడు దగ్గరకు కూడా లేడు. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని శిష్యులు కూడా వెళ్ళి దాక్కున్నారు గదిలో కూర్చొని. ఆవిడ కృతజ్ఞత ఆవిడని దాక్కోనివ్వకుండా చేసింది. ఆవిడ కృతజ్ఞత ఆవిడ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టేలా చేసింది. ఆవిడ కృతజ్ఞత సిలువ దగ్గరికి తీసుకొచ్చింది. ఆవిడ కృతజ్ఞత సమాధి దగ్గర తీసుకుని వచ్చింది. ఆవిడ కృతజ్ఞత అవసరమైతే అమ్మ యేసు ప్రభు బదులు నువ్వు చచ్చిపోతావు అంటే నన్ను చంపేసేయండి అయ్యా అని అంటది. ప్రియులరా, కృతజ్ఞత కలిగిన మరిగా ఒక్కొక్కసారి నా జీవితంలో కూడా నేను పనిచేసేది పిల్లల హాస్పిటల్లోనే పనిచేస్తాను. డెలివరీలు చేసి పిల్లలు లేని వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఒక్కొక్క ఇంజక్షన్ 50,000 రూపాయలు. అట్లాంటి 4-5 సార్లు కొంటారు. 3 లక్షలు పెట్టి కొంటారు. 3 లక్షలు పెట్టి కొన్నా ఫెయిల్ అయిపోద్ది, సక్సెస్ అవ్వదు. నా కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి అవన్నీ. నేనే డబ్బులు కట్టించుకుంటూ ఉంటాను 3 లక్షలు. కానీ వాళ్ళు కన్యలతోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ₹1 నేను ఖర్చు పెట్టలేదే, నాకు కొడుకునిచ్చాడే, కళ్ళెమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఆ కృతజ్ఞతతోనే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఎవరు పిలిచినా నేను వెళ్ళాలని, ఎన్ని రోజులైనా పరిచర్య చేయాలని, లాభం ఉన్నా లేకపోయినా పరిచర్య చేయాలని, అవసరమైతే ఎదురు పెట్టుబడి పెట్టాలని. దేవునికి స్తోత్రం చెప్తామా అండి? హల్లెలూయా. కృతజ్ఞత అనేది మన హృదయం నుంచి వచ్చినప్పుడు మనము మరేలాగా వెంబడిస్తూ ఉంటాం. ప్రియుల, కృతజ్ఞత లేకపోతే కొంతమందిని మనం ఇలా తిడతాం. అరే నీకు కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు కదరా, ఉప్పు తిని బతికావు కదరా అని అంటూ ఉంటాం. అలాంటి పరిస్థితి అవుతుంది. ప్రియులరా, దేవుడు చేసిన మేలు అసలు నీకు ఏ మేలు చేయాలి? అవసరమైతే తన ప్రాణమే పెట్టాడు సిలువలో. ఇంకెంత మేలు చేయాలి? మన పాపాల కోసం ఆయన మరణించాడు. ఆయన మన పాపాలను క్షమించాడు. తన ప్రాణాన్ని ఆ సిలువలో మనం ఉండాల్సింది. ఆయన మనకు మారుగా వేలాడాడు. మనం ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులరా, కృతజ్ఞత చూపిన మరియగా మనకి మరియా కనబడతా ఉంటుందండి. ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నాం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచన భాగంలో, మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువుని చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారిని అడుగుతుంది, తోటమాల రూపంలో ఉన్నప్పుడు, అయ్యా ఆయన అక్కడికి వెళ్ళాడు చెప్పు, నేను ఆయన ఎత్తుకొని వస్తాను అంటుంది. అప్పుడు యేసు ప్రభు పలుకుతాడు, మరియా అని పలుకుతాడు. అప్పుడు ఆవిడ ఏమవుతుందంటే గుర్తుపడుతుంది, రబ్బూని అని అంటది, బోధకుడా అని అంటది. దగ్గరికి ఆయన కాళ్ళ మీద పడిపోతా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా ఆరోహణం అవ్వాల్సింది అని అంటే, నువ్వు వెళ్ళి నువ్వు జరిగిన సంగతులన్నీ, నేను తిరిగి లేచానన్న సంగతి వెళ్ళి శిష్యులతో చెప్పమన్నప్పుడు ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకి చెప్తుంది. యాక్చువల్ లెక్క ప్రకారం అయితే శిష్యులు చెప్పాల ఆ వర్తమానాన్ని, అయితే ఈవిడే శిష్యులకు చెప్తుంది. ప్రియులరా, మగ్దలేన మరియ ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. మగ్దలేన మరియ అంట గొప్ప వంశంలో నుంచి వచ్చిన స్త్రీ కాదంట. మగ్దలేన మరియ ఇంటి వాళ్ళకి పెద్ద పేరు ప్రఖ్యాతలు ఏమి లేవంట. మగ్దలేన మరియ కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారనంటే, ఆ పాపాత్రులైన స్త్రీ, ఒకవేళ కాళ్ళు కడిగిన స్త్రీ మరియ అయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆవిడ ఒక వేసే అయి ఉండొచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఆవిడ వేసే అయితే యేసు ప్రభు వారు మొట్టమొదట కనబడింది ఆ వేసకే. ఆవిడ పాపాత్రులని అయితే యేసు ప్రభు వారు
ఆయన మరణాన్ని తిరిగి జయించిన మూడో దినాన మొట్టమొదట కనపడింది ఆ పాపాత్మురాలికే. అందరూ పక్కన పెట్టబడిన స్త్రీ అయితే యేసు ప్రభువు వారు మొట్టమొదట కనపడింది ఆ అందరూ పక్కన పెట్టినటువంటి చేదరించుకున్నటువంటి ఆ స్త్రీకే. ప్రియులరా, యేసు తాను ఆ మరియకి 7 దెయ్యములు వదిలిపోయిన ఆ మరియకి మొదట కనపడిన బైబిల్లో రాయబడి ఉంది. ఈ సువార్త మొట్టమొదట ప్రారంభమైంది మరియతోనే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. మొట్టమొదటి ఈవిడితోనే ప్రారంభమైంది. సమాధి దగ్గర నుంచి యేసు శిష్యుల దగ్గరికి వచ్చి నేను ప్రభువుని చూచాను, నాకు ఈ మాటలు చెప్తున్నాడని మొట్టమొదటి సువార్త ప్రకటించిన పురుషులైన స్త్రీలైన ఈవిడే. సాక్ష్యం ఇచ్చిన మగ్దలేనే మరియ. అందరూ చెప్పండి, ఏ మగ్దలేనే మరియ ఈవిడ? సాక్ష్యం ఇచ్చిన మగ్దలేనే మరియగా మనకు కనబడుతోంది. సాక్ష్యాన్ని కాపాడుకున్న మగ్దలేనే మరియ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సాక్ష్యం ఇచ్చింది, ఆవిడ సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంది. ప్రియులరా, సాక్ష్యాన్ని కాపాడుకోవటం అని అంట కొన్ని అవసరమైతే సాక్ష్యాన్ని కాపాడుకోవడం ఒక 100 సంవత్సరాల టైం పట్టుద్దంట. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అని అంటే, సాక్ష్యాన్ని పోగొట్టుకోవాలనుకోండి ఒక్కరోజు చాలు, లేదా ఒక క్షణం చాలు, ఉన్నది మొత్తం ఉస్సని ఎగిరిపోద్ది. ప్రియులరా, సాక్ష్యాన్ని జీవితాంతం కాపాడుకున్న మగ్దలేనే మరియ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సాక్ష్యం ఇచ్చిన మరియగా మనకు కనబడుతాం. సాక్ష్యం ఎలా ఇచ్చింది చూడండి. ఆ 18వ వచనంలోనే, యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనంలోనే సాక్ష్యం ఎలా ఇచ్చిందంటే ఈవిడ మగ్దలేనే మరియ, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. నేను ప్రభువును చూశాను, ప్రభువు నన్ను చూశాడు. అది సాక్ష్యం. మనం ఎలా సాక్ష్యం చెప్తున్నా? ప్రభువు మనం చూసింది, మనం ప్రభువుని చూసిన సాక్ష్యం చెప్పట్లే. ఈ రోజున సాక్ష్యాలు చెప్పాలి చాలామంది. దయ్యంతో ఎన్ని రోజులు గడిపామో, ఆడు మనల్ని ఎలా దన్నాడో, మనం వాడిని ఎలా దన్నామో, ఆఖరిలో నేను ఆడ తిరిగాను, ఈడ తిరిగాను, అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పేసి, ఆడ దొంగతనాలు చేశాను, ఏడ మానభంగాలు చేశాను, ఇవన్నీ చెప్పేసి పాస్టర్ గారు గంట టైం ఇస్తే 59 నిమిషాలు ఈ సాక్ష్యం చెప్పి, సాతాను చూసిన సాక్ష్యం చెప్పి, ఆఖరి నిమిషంలో అప్పుడు నేను ప్రభువుని చూశాను, అందరూ ప్రార్థన చేద్దాం, వందనాలని చెప్తున్నారు. అది సాక్ష్యం కాదు. ఈవిడేం సాక్ష్యం చెప్తుంది? నేను ప్రభువుని చూశాను, ప్రభువు నాతో ఈ మాటలు చెప్పాడు. ప్రభువుతో నీకున్న అనుబంధమే సాక్ష్యం. ప్రభువు నీ జీవితంలో చేసిన కార్యాలే సాక్ష్యం. నువ్వు చేసే పాపాలు కాదు సాక్ష్యం. 7 దెయ్యాలు అన్నాడు, 7 దెయ్యాలు వర్ణించాడు ప్రభు? వర్ణించలా. అపోస్తులైన పౌలు ఏమన్నాడు? పాపులలో నేను ప్రధానుని అన్నాడు. నేను ఈ ప్రశ్న అడుగుతాను, అందరూ సమాధానం చెప్పండి. ఏం పాపం చేశాడు పౌలు? క్రైస్తవులను హింసించడం, దూషించడం. సరే, ఇంకా తాగాడని ఉందా? తిరిగాడని ఉందా? ఉండదు. కానీ పౌలు సాక్ష్యం చెప్తున్నాను చూడండి. బైబిల్లో 14 పత్రికలలో పౌలు రాశాడు. ఆ 14 పత్రికలలో పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను ప్రభువుని చూశాను, ప్రభువు నాతో మాట్లాడాడు. ఆ 14 పత్రికలలో ఒకే ఒక్క వచనము పౌలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను పాపులలో ప్రధానుణ్ణు. ఈ సాక్ష్యం ఒక వచనమే ఉండాలి నీకు. ప్రభువుతో గడిపే సాక్ష్యం ఎక్కువ ఉండాలి. అది సాక్ష్యం. సాక్ష్యం ఇచ్చిన మగ్దలేనే మరియ మనకి ఇక్కడ కనబడుతుంది. నేను ప్రభువుని చూశాను, ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రియులరా, దేవునికి సాక్షిగా మనము జీవించాలి. అందును బట్టి ఒక దైవజనుడు అన్నాడు, చనిపోతే మన శవం సమాధిలోనికి వెళ్తుంది, సాక్ష్యం సమాజంలోనికి వెళ్తుంది అని అన్నాడు. ప్రియులరా, మనం చనిపోయిన బతుకుండాలి జనాల మధ్యలో, అలా బతకాలి. మగ్దలేనే మరియ అలాగ బతికింది. అట్లాగా ఈ మరియ వలె కృతజ్ఞత కలిగి మనం జీవించుదుముగాక. ఆమేన్. అందరూ తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.